శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపం పొందుట. అమృత భాండాన్ని రాక్షసులు పట్టుకెళ్ళిపోయారు అని దేవతలు విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు, మీరు బాధపడకండి, నా మాయ వల్ల మీ కోరికను తిరిగి నేను సాధిస్తాను అన్నాడు. ఆ సమయంలో రాక్షసులు అమృతరసాన్ని మనమే తాగుదాము అంటూ త్వరపడినారు. కానీ రాక్షసులలో కలిపురుషుని మాయ ఆవహించి అమంగళకరమైన కలహం బయలుదేరింది. అందులో కొందరు బలవంతులైన రాక్షసులను చూసి, సత్రయాగంలో వలె దేవతలు కూడా మనతో సమానంగా శ్రమపడినారు, వారికి కూడా అమృతంలో భాగాన్ని ఇవ్వాలి, పంచుకొని అనుభవించడం న్యాయము, ఇది తరతరాల ధర్మము, కాబట్టి అమృత కలశాన్ని వదలండి అంటూ కొందరు తక్కిన బలవంతులైన రాక్షసులను అడ్డగించారు. అప్పుడు ఒకని చేతిలో ఉండిన అమృత కలశాన్ని ఇంకొక బలవంతుడు లాక్కున్నాడు. అంతకంటే బలవంతుడు మరియొకడు వానిని పట్టుకొని ఆ కలశాన్ని ఎత్తుకుని పరిగెత్తాడు. తక్కిన వారు అరిచారు. అప్పుడు జగన్మోహిని వర్ణన. మెత్తని అడుగుల మెరుగారు జానువుల్, అరటి కంబములతో ఎయిన తొడలు, ఘనమగు జఘనంబు, కడులే తనుడుమును పల్లవారుణ కాంతి పాణియుగము, కడుదొడ్డ పాలిండ్లు కంబు కంఠంబును, బింబాధరము చంద్రబింబముఖము, తెలికన్నుగవయును అళికుంతలంబును, పాలేందు సన్నిభ పాలతలమున్, అమరన్ కుండలకేయూరహార కంకణాదులే పారా, మంజీరనాదమొప్ప నల్ల నవ్వుల పద్మదళాక్షుడు, అసురపతుల అడగింపన్ ఆడు రూపంబు దాల్చి. అప్పుడు రాక్షస వీరులను అణిచివేయడం కోసం విష్ణువు మోహిని రూపాన్ని ధరించి తన రూపాన్ని చూసుకుని తనే చిన్నగా నవ్వుకున్నాడు. ఈ మాయామోహినికి మెత్తని అడుగులు, నిగనిగలాడే మోకాళ్ళు, అరటి కంబముల వంటి తొడలు, ఘనమైన పిరుదులు, సన్నని నడుము, చిగురుటాకుల వంటి ఎర్రని చేతులు, పెద్ద ఎద, శంఖం వంటి కంఠం, దొండపండు వంటి అధరం, చంద్రబింబం వంటి ముఖము, తెల్లని కన్నులు, తుమ్మిదల వంటి శిరోజములు, నెలవంక వంటి నుదురు పరమ రమణీయంగా ఉన్నాయి. కుండలములు, కేయూరములు, హారములు, కంకణములు, మంజీరములు, ఈ అలంకారములన్నీ పరమ శోభాయమానంగా ఉన్నాయి. ఈ విధంగా జగన్నాథుడు జగన్మోహినిగా మారాడు.